తండ్రి బాటలోని కూతురు కూడా నడవబోతోంది. అవును, కేశినేని నాని ఆయన రాజీనామా చేయబోతున్నారు. ఇన్ఫాక్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన పరిస్థితి. అయితే కూతురు ముందుగా తన కార్పొరేషన్కి సంబంధించి రాజీనామా చేయబోతున్నారు. కార్పొరేటర్గా రాజీనామా చేసిన తర్వాత పార్టీ సభ్యత్వానికి కూడా కేశినేని శ్వేత రాజీనామా చేయబోతున్నారు. మరికొద్దిసేపట్లో ఇప్పటికే 10:25 కావస్తుంది. 10:30 ప్రాంతంలో తాను రిజిగ్నేషన్ చేయబోతున్నారు. ఇటు తన పదవికి అలాగే టీడీపీ పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయబోతున్నారు కేశినేని శ్వేత. ఆ తర్వాత ఆ విషయాన్ని మాట్లాడతాను అంటూ కూడా ముందుగా రాజీనామా చేసిన తర్వాత ప్రతి విషయాన్ని మాట్లాడతాను, ప్రతిదానికి అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తారంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. చూద్దాం మరి ఎటువంటి విమర్శలు చేస్తారా, లేకపోతే కారణాలు ఎటువంటి అంశాలని కారణంగా చూపిస్తారు అనేది మాత్రం వేచి చూద్దాం. రాజీనామా చేసిన తర్వాత మాట్లాడతానండి. అని ఫస్ట్ ఏంటంటే గద్దె రామ్మోహన్ గారు మా ఎమ్మెల్యేగా నేను ఇక్కడ 11 డివిజన్ కార్పొరేటర్గా నిల్చున్నాను. ఆయన నాకు ఎంతో సపోర్ట్ చేశారు, మోటివేట్ చేశారు. అందుకని మర్యాదపూర్వకంగా ముందు వచ్చి మా ఎమ్మెల్యే గారికి చెప్పుకోవడం అనేది కరెక్ట్ అనిపించింది. అందుకని ఈరోజు వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు వెళ్ళి మన కార్పొరేషన్లో మేయర్ గారికి రాజీనామా సబ్మిట్ చేస్తున్నాను. తర్వాత వెంటనే టీడీపీకి రాజీనామా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నేను మాట్లాడదామని అనుకుంటున్నాను. ఎందుకు మేడం మీరు ఎందుకు రాజీనామా చేయాలని అనుకుంటున్నారు? కూడా మీకు అన్ని స్పష్టం చేస్తాను. కానీ కౌన్సిల్ లో ఫస్ట్ అంటే కార్పొరేషన్ లో ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాత నేను మాట్లాడతానండి. అన్ని కూడా స్పష్టం చేస్తాను. జస్ట్ కొంతసేపు ఆగండి. ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాత నేను ఏదైనా కానీ నా కామెంట్స్ అనేది మీకు స్పష్టం చేస్తాను. అంటే మేము ఎప్పటి నుంచో కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. నేను చిన్నప్పటి నుంచి కూడా గద్దె రామ్మోహన్ గారి ఇంట్లో నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఆడుకుంటూ ఉంటాను. వాళ్ళ ఇంట్లో పెరిగిన మనిషిని నేను. సో అందుకని ఈరోజు ఏంటంటే ఇది ఒక చాలా మేజర్ స్టెప్ నేను తీసుకోబోతున్నాను కాబట్టి. అలాగే నా పొలిటికల్ జర్నీలో కూడా గద్దె రామ్మోహన్ గారు నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు, మోటివేట్ చేశారు. ఇక్కడ మా ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మేము కార్పొరేటర్స్ అందరం కూడా ఆయనతో పాటు చాలా బాగా పనిచేసాము. సో అందుకని ఫస్ట్ వచ్చి మర్యాదపూర్వకంగా ఆయన్ని కలిసి ఆయనకి నా నిర్ణయం గురించి చెప్పి ఆ తర్వాత వెళ్ళి రాజీనామా చేద్దామని అనుకున్నాను. సో అందుకని ఈరోజు ఆయన వచ్చి కలవడం జరిగింది. గద్దె రామ్మోహన్ గారు కూడా నా పొలిటికల్ ఫ్యూచర్ ఫ్రెండ్, అలాగే నా ముందు లైక్ వెల్ విషింగ్ పర్సన్ ఎప్పుడు కూడా. సో అందుకని ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పి ఇంకా ఎప్పుడు కూడా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో అందుకని ఆ రిలేషన్ అనేది ఎప్పుడు కంటిన్యూ అవుద్ది. మేము పార్టీలో ఉన్నా లేకపోయినా కానీ మా ఏవైతే మా మధ్యన ఒక మంచి రిలేషన్ ఉందో అది కంపల్సరీ కంటిన్యూ అవుతుందండి. నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన నాకు ఒక అంకుల్, ఒక శ్రేయోభిలాష్ కాబట్టి. సో నెక్స్ట్ జరగబోయే నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది కంపల్సరీగా నేను కౌన్సిల్ బయట మాట్లాడతాను. లేదండి, అంటే ఇప్పుడు జరిగిపోతున్న పరిణామాలన్నీ కూడా అందరికీ తెలిసినవే. సో స్పెషల్గా దాని గురించి మా మధ్య డిస్కషన్ రాలేదు. నేను జస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే నన్ను బాగా సపోర్ట్ చేశారు. ప్లస్ నాకు ఫస్ట్ నేను క్యాండిడేట్గా నుంచున్నప్పుడు ఆయనే నాకు బీఫామ్ ఇచ్చారు పార్టీ తరఫు నుండి. అందుకని ఫస్ట్ ఇక్కడికి మర్యాదపూర్వకంగా ఆయన కలవడమే కరెక్ట్ అనిపించింది. మీరు మీ ఫాదర్ ఇద్దరు ఒకే సార్ రాజీనామాల విషయంలో మీతో ఏం చెప్పారు? ఎందుకని రాజీనామాలు కారణాలు ఏమైనా చెప్పారు? కట్టసీగా మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దాం, మీరు నాకు ఎఫెక్షన్ గా సీట్ ఇచ్చారు, నాకు కోఆపరేట్ చేశారు. ఇవాళ పరిస్థితులు రాజీనామా చేద్దాం అనుకుంటున్నాను, ఒకసారి చెప్పి వెళ్దాం ఇచ్చారు. ఆల్ ది బెస్ట్, జాగ్రత్తగా ఉన్నాం. అంటే పార్టీ కూడా రాజీనామా చేస్తున్నారు, వెళ్ళిపోతా ఎంపీ గారు అయితే నాకు చెప్పలేదు. ఆవిడ మాత్రం కార్పొరేటర్ గా రాజీనామా చేసి తర్వాత పార్టీ రాజీనామా చేస్తా ఉన్నారు. రాజీనామా చేసేటట్టు చేస్తాను. మీరు ఏమన్నా వెనక్కి తీసుకోమని ఏమన్నా చెప్పి జాగ్రత్తగా చూసుకోవద్దండి, మీరు జాగ్రత్తగా స్టెప్ లేని చెప్పి సార్. ఈ విషయాన్ని ఏమన్నా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు? ఎందుకంటే విజయవాడ సిటీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే మీరు. పార్టీ అధిష్టానం దృష్టికి విజయవాడ పరిణామాలు తీసుకెళ్లారా? ఇప్పుడే కదా ఆవిడ వచ్చింది. వాళ్ళు ఏమైనా అడిగితే నేను చెప్తాను, మీ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. ఫోన్ ఏమైనా చేస్తే నేను చెప్తాను, నా అతను నేనేం చెప్పాలి.